బిల్ ఎంత అయింది? బియ్యా వెరీ వెల్ డన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రా. ఏనా రాజ్కర్, నాకన్నా ముందుగా ప్రమోషన్ కొట్టేద్దామని గొప్పగా వెళ్ళి ఆ బ్యాంక్ దోపిడీ కేసు నువ్వు పట్టేస్తావా? ఆ క్లూ ఏజెంట్ నా దగ్గర ఏడిస్తే నువ్వు ఏడ్చి ఏడితే నేను ఏడ్చేవాడిగా. ఏడ్చోలేరా, నువ్వు చేసే హడావుడికి వాళ్ళే దొడ్డిదారు పారిపోయేవాళ్ళు. దేనిగా ఇది ఉండాలిరా. నోరు మీరా, నీ లక్ బాగుంది, నిన్ను ఇంటెలిజెన్స్ లో పడేశారు, నీకు పేరు వచ్చేసింది. అసలు ఈ తప్పు నీది కాదురా, నీ ఇంటెలిజెన్స్ ని గుర్తించిన ఆయన ఇంటెలిజెన్స్ ని డౌట్ చేయాలి. ఏసీ ఏమిట్రా పెద్ద ఏసీ? ఆయన ఏం చేస్తాడరా? ఏసీ రూమ్ లో కూర్చుంటాడు. ఏమీ తోచకపోతే మిస్టర్ కిషోర్, వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్ అని అడుస్తాడు. అంతే మీరు ఆయన చేసే పని. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నో సార్. ఎస్ సార్, ఐ టోల్డ్ హిమ్ సార్. నేను చెప్పాను సార్, డ్యూటీ చేసే చోట డిసిప్లిన్ ఉండాలని చెప్పాను సార్. ఎరా, డిసిప్లిన్ ఉండే చోట డ్యూటీ చేయాలని చెప్పాను లేదా? చెప్పావురా? చెప్పాను సార్. ఐ టోల్డ్ హిమ్ సార్. మిస్టర్ విజయ్ సార్, కమ్ టు మై రూమ్. ఎస్ సార్. ఏమ్మా ఎంత లేటు? కొంచెం లేట్ అయిందన్నయ్య. అదే, ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. పుస్తకాల కోసమని. ఆహా, కొండానికి షాప్కి వెళ్ళావా? ఆహా కాదు, రెఫరెన్స్ కి లైబ్రరీకి వెళ్ళాను. అది సారీ, నేనే మర్చిపోయాను. నువ్వు అక్కడే ఉన్నావని లైబ్రరీని ఇక్కడికి ఫోన్ చేశాడు. వస్తున్నప్పుడు సిటీ బస్ టైర్ ధమాలు పంచరైంది కదా. ఈ విషయం కూడా మన హరిచంద్రరావు గారు లేరు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఆయన ఫోన్ చేశాడు. మన హరిచంద్రరావు గారా? ఆయనైతే నిజమే చెప్తారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డం, చెట్లు పుట్లు గట్లు పట్టుకుని పాటలు పాడడం, పెద్దాళ్లతో అబద్ధం చెప్పడం. పక్కింటి అమ్మాయి. ఆ పక్క కాదు, ఈ పక్క. అయినా నీ గురించి నాకు వరి లేదనుకో, అందుకే నీ పెళ్లి వెంటనే చేయకుండా 5-7 వాయిదా వేసేస్తున్నాను అంతే. మే ఐ కమిన్ రా? కమిన్ రా. థ్యాంక్ యూ. హలో మిస్, హౌ ఆర్ యూ? ఎరా, నిన్ను 7 గంటలకు ఏడవమంటే ఇంత లేట్గా ఏడ్చేదే? 7 గంటలకే ఏడుద్దాం అంటున్నాను రా. పాపం ఏసీ గారు పోయాడా? చచ్చా, అదేం లేదురా, నన్ను కాల్ చేశాడు. ఈ మధ్య ఏసీ నిన్ను కూడా కాల్ చేస్తున్నాడు అనమాట. ఏడ్చోలే, కాల్ చేయడం అంటే పిలిచాడని అర్థం. అవునవును, నువ్వు అక్కడే ఉన్నావని ఆయనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాడు. అలాగా? నేనే చేయమన్నాలే, చేశాడనమాట. పెద్ద మనిషి. ఆకలి దంచేస్తుంది, ఆ ఈటేదేదో ఈటేస్తే పోలా. ముందు ఉడకవలసిందంతా బాగా ఉడకనే. నేను వెళ్ళి ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. ఎందుకమ్మా, నువ్వు కూర్చో. ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది. వంట పని పూర్తయ్యేలోగా టైం పాస్ కోసం ఓ ఆట ఆడదాం. ఓ పాట పాడతాను, ఆ పాట ఏ సినిమాలోదో ఎవరు పాడారో చెప్పాలి. ఓకే? చాలా ఈజీరా. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. ఎవరా పసివాడు? ఏమా చిత్రం? మీరునండి. పాతాళ భైరవిలో ఎన్టీఆర్. నెక్స్ట్, చేతిలో చెయ్యేసి చెప్పు రాధ. దసరా బుల్లల్లో ఏఎన్ఆర్. మాట మాట చిన్న మాట. ఇది కదండి? అవునండి. అవునరా? కాదండి. ఈ బ్రూట్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందమ్మా. రోజు ఓ అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని. నువ్వు కదమ్మా, నువ్వు కూర్చో. ఓ అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని నీళ్ళు వచ్చుకోడు, నిద్రపోడు. ఈ రోజు వీడితో పాటు గెంతులు వేసిన అమ్మాయి కూడా ఇలాంటి డ్రెస్సే వేసుకుంది. నీకు బుద్ధిందిరా? 5-6 కిలోలు ఉండొచ్చు. పాట పాడిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోడానా? డ్రెస్ చేంజ్ చేసుకోవద్దు. బాగుందిరా, మంచి ఆఫ్ వస్తుంది. ఇదేమిట్రా? ఏది? ఇదే జేబు, దానిపైన చూడు. ఏమిట్రది? లాండ్రీ ధోబీ మార్కు. ధోబీ మార్కా, బేబీ మార్కా? నేను శ్రీరాముండ్రా బాబు. రాయ్ కిషోర్, నువ్వు ఇలా చీటికి మాటికి లంచ్కి డిన్నర్కి పిలుస్తావు అనుకో, నాకు ప్రమోషన్ వస్తున్నారో తెలియదు కానీ
మన రిటైర్ ఐజీ లాగా బొండలో తయారైపోతాను రా. మరి మన వంట అంటే ఏమనుకున్నావు? ఫుడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ రోజుకు రకమైన ఎక్స్పెరిమెంట్. అసలు నేను ఈ వంటలను ఎందుకు నేర్చుకున్నాను తెలుసా? నీకు తెలుసా? రేపు మీ ఇద్దరికి పెళ్లి అయితే ఇక్కడి నుంచి బిచాణ ఎత్తేస్తారు. అప్పుడు నా ఫుడ్ ఏదో నేనే ఆడవాలిగా. ఎందుకురా, మా పసందు కుక్క నిన్నే అపాయింట్ చేసుకుంటాం. ఐఎమ్ రెడీ. మీరు రెడీ నేనే లేటు. Sit down, my boys, sit down. Journey 1 hour 27 minutes late. డర్టీ రోడ్స్ కంకరంతా తినేసి ఇసుకతో వేస్తున్నట్టున్నారు. అదే బ్రిటిష్ టైంలో అయితేనా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 1944 అక్టోబర్. బాబాయ్ ఆపేశాను. ఫ్లాష్ బ్యాక్. వీడు నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. హీజ్ మిస్టర్ విజయ్ కుమార్ ఎలైస్ విజయ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యశాలి. ఇంతవరకు చెడు అలవాట్లు ఏమీ లేవు. ప్రస్తుతం మంచి నడవడికలోనే ఉన్నాడు. కరెక్ట్? ఇక మరి నేను మేజర్ కైకాల రిటైర్ అయ్యి కొండమదిరి ఫారెస్ట్ ఏరియాలో మంచి గెస్ట్ హౌస్ కొట్టుని హాయిగా రెస్ట్ తీసుకుంటాను. బ్రహ్మచారి అవునో కాదు తెలియదు కానీ అన్మ్యారీడ్. మంచివాడు, బోళ మనిషి. పగలంతా చుట్టు తాగుతారు, రాత్రి అయితే రమ్ము తాగుతారు. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. ఇంకా చెప్పంటారా? ఇలాంటి విషయాలు కదా, ఇంకే విషయాలన్నా చెప్పు. సరే, వీళ్ళిద్దరికి మిగిలిన పెద్దకు మీరే. మంచైనా చెడైనా పెళ్ళైనా పేరెంట్ అయినా అంతా మీ చేతి మీదుగా జరుగుతుంది. ఆఫ్ కోర్స్, అంతా నా చేతుల మీదగానే జరుగుతుంది. ఇంతవరకు ఏం జరగలేదు. ఇక ముందు జరుగుతుంది లేవా? ఇక ముందు జరిపిస్తాను. జరిపిస్తారు. అందుకేగా మా వాడు తీరిగ్గా కార్డు ముక్క రాసిన మీరు I will get it. Don't worry. చూడు, నేను మేజర్ గనక నీకు ఒక మైనర్ టెస్ట్ పెడతాను. ఏ యుద్ధం ఎప్పుడెప్పుడు ఎవరెవరితో జరిగిందో చెప్పగలవా? ఏ యుద్ధం సార్? కల్లికోట పానిపట్ట, పల్నాటి యుద్ధం, బొబ్బులు యుద్ధం, చైనా యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం. స్టాప్ ఇట్. నాకు అర్థమైంది, నీది హిస్టరీస్ గ్రూప్. ఐఎమ్ వెరీ సారీ సార్, నాది బైపీసీ గ్రూప్. అయితే నాకు ఇంకా బాగా అర్థమైంది, నీకు జనరల్ నాలెడ్జ్ బాగా అవుతాడు. ఓ ఐఎమ్ సారీ. పర్లేదు సార్, కాపీ పెట్టుకుంటాను. అందుకే బాబాయ్ మా చెల్లెలు వీడిని ప్రేమించింది. నో ఐఎమ్ వెరీ సారీ, నేనే ఆ అమ్మాయిని ప్రేమించానండి. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దట్స్ వై ఇట్ వాజ్ వన్స్ ఫర్ ఆల్ ఫైనలైజ్డ్, ఫిక్స్డ్ అండ్ సెటిల్డ్. మీ పెళ్లికి త్వరలోనే శుభముహూర్తం పెట్టిస్తాను. సరేనా?